స్వేచ్ఛా సమానత్వం ఏ దేశంలోనైనా కరువైనప్పుడు మరొక దేశం ఆశ్రయం ఇవ్వడం అన్నటువంటిది సహజంగా జరుగుతుంది. అది యూరప్ కంట్రీస్ ఎక్కువగా ఇస్తుంటాయి. అట్లాగా వాళ్ళని శరణార్థులుగా అంగీకరించి వాళ్ళకి కావలసిన వసతి కల్పించి అక్కడ బ్రతకడానికి అవకాశం కల్పిస్తుంటాయి. అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వాతావరణం అనుకుంటాయి. అట్లాంటి దేశాలకి ఇప్పుడు ఆ శరణార్థులే శాపమవుతున్నటువంటి వేళ ఆ శరణార్థులే చివరికి ద్రోహులుగా మారి ఆ శరణార్థులే చివరికి ఆయా దేశాల విధ్వంసకారులుగా మారుతూ ఉండటం అన్నటువంటిది ప్రమాదకరంగా మారుతుంది. ఈ దేశంలో తరిమివేయబడుతున్నది వాళ్ళని నేర ప్రవృత్తిని చూసి తప్ప, వాళ్ళని మంచి వాళ్ళైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఏది ప్రజాస్వామ్యాన్ని పాడు చేస్తుంటే వాళ్ళని తరిమేస్తుంటే, వాళ్ళు ఏదో ప్రజాస్వామ్యాన్ని కాపాడబోతే దెబ్బతిన్నారన్నటువంటి కోణంలో వాళ్ళు చెప్పేటటువంటి కథలు నమ్మి ఆశ్రయం ఇచ్చిన పాపానికి ఇటలీ లాంటి చోట్ల కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఒక ఇటాలియన్ అమ్మాయి ఆ విషయాన్ని అధికారికంగా చెప్పింది. ఏదైతే ఆఫ్ఘనిస్తాను, సిరియా, పాలస్తీనా ఇట్లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మిలాన్ ఏదైతే ఇటలీకి సంబంధించినటువంటి ప్రధానమైన నగరం ఉందో మిలాన్లో బహిరంగంగా ఒక అమ్మాయిని అత్యాచారం చేయడంతో పాటుగా తీవ్రంగా గాయపరిచినటువంటి సంఘటనను ప్రొజెక్ట్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళని ఈ దేశంలో ఎలా ఉండనిస్తున్నారంటూ అక్కడ రైటిస్ట్ ప్రభుత్వం అయినటువంటి మెలోనీని అడగటం అన్నటువంటిది ఇప్పుడు వైరల్ అవుతుంది.